తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు భద్రాచలంలో రాములోరి కళ్యాణం నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు మిథిలా స్టేడియంలో కళ్యాణ వేడుక ప్రారంభమవుతుంది. సీఎం రేవంత్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు భద్రాచలంలో రాములోరి కళ్యాణం నిర్వహించబోతున్నారు. ఉదయం 10:30 గంటలకు మిథిలా స్టేడియంలో కళ్యాణ వేడుక ప్రారంభమవుతుంది. సీఎం రేవంత్ పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు భద్రాచలంలో రాములోరి కళ్యాణాన్ని నిర్వహించబోతున్నారు. ఉదయం 10:30 గంటలకు మిథిలా స్టేడియంలో ఈ కళ్యాణ వేడుక ప్రారంభమవుతుంది. దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా వేడుకలైతే వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు భద్రాచలంలో రాములోరి కళ్యాణం నిర్వహించబోతున్నారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ కళ్యాణ వేడుక ఉదయం 10:30 గంటలకు అక్కడ భద్రాచలంలోని రాములవారి ఎదుట మిథిలా స్టేడియంలో ఈ కళ్యాణ వేడుక అనేది ప్రారంభమవుతుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు సీతారాముల వారికి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఎంతో సందడిగా శ్రీరామనవమి వేడుకలు అయితే వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు భద్రాచలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న అంగరంగ వైభవంగా తయారు చేయబోతున్న రాములోరి కళ్యాణ వేడుక అయితే ఈ రోజు నిర్వహించబోతున్నారు. ఉదయం 10:30 గంటలకు అక్కడ భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఈ కళ్యాణ వేడుక అనేది ప్రారంభమవుతుంది. ఈ కళ్యాణ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు సీతారాముల వారికి. భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరపు సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాములోరి కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు చేరుకున్నారు. భద్రాద్రి సీతారాముల కళ్యాణ మహోత్సవంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ మిథిలా స్టేడియం నుంచి అందిస్తారు. రామయ్య కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రస్తుతానికి మనం మిథిలా స్టేడియంలో ఉన్నాం. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం ప్రాంతంలో ఉన్నాం. ఇదంతా కూడా మండపం అని చెప్పుకోవచ్చు. కళ్యాణ మండపాన్ని కూడా ప్రత్యేక పూలతోటి పూర్తిగా అలంకరణ చేశారు. మనం చూసుకుంటే కళ్యాణం జరిగే ప్రాంతం కళ్యాణ మండపంలో దాదాపుగా మనం చూడవచ్చు సింహాసనం ఏర్పాటు చేశారు. సింహాసనం మీద శ్రీరాముడు ఉంటారు. పక్కన ఉన్నటువంటి మరొక ఏదైతుందో గజవాహనం సంబంధించినటువంటి ఇది ఉంది. గజవాహనం సంబంధించినటువంటి సీతమ్మ తల్లి ఉంటుంది. ఎదురుగా ఇక్కడ కూర్చోబెట్టి కళ్యాణ మహోత్సవాన్ని మరి కొద్దిసేపట్లోనే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రత్యేక అలంకరణ దీనికి సంబంధించి మనం చూడవచ్చు. కళ్యాణ మండపానికి సంబంధించి పూలతో పాటు మొత్తం కూడా చుట్టూ చూసుకున్నట్లయితే వేల కొద్ది మామిడి కాయలతోటి కూడా ఇట్లా తోరణాలు అంటే కామన్గా కళ్యాణ మండపానికి మామిడి ఆకులతో కడతారు. అదేవిధంగా మామిడి కాయలతోటి కూడా ఇక్కడ తోరణాలు అయితే ఏర్పాటు
ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే కళ్యాణ మండపానికి ప్రత్యేక ఆకర్షణగా మామిడికాయలు ఉన్నాయి. అంటే మామిడి ఆకులతోటి తోరణాలు కట్టినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా వేల మామిడికాయలను కూడా తీసుకొచ్చి ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే 4 వైపులా కూడా కళ్యాణ మండపానికి ప్రత్యేకంగా తోరణాల లెక్క ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. మరికొద్దిసేపట్లోనే ఈ కళ్యాణ మహోత్సవం జరగనున్న నేపథ్యంలో భారీ భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ రోజు సంబంధించినట్టు ఎందుకంటే అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు కళ్యాణం జరుగుతుంది. ఎప్పుడైనా సరే భద్రాచలంలో శ్రీరాముడు పుట్టినరోజే శ్రీరాముడు కళ్యాణం ఉంటుందని చెప్పేసి కూడా అర్చకులు చెప్పారు. అయితే అభిజిత్ లగ్నం అనేది 12 నుంచి 12:05 ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ముహూర్తంలోనే శ్రీరాముడు కళ్యాణ మహోత్సవాన్ని భద్రాచలంలో ఆనవాయితీగా వచ్చినట్టు నిర్వహిస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతున్న ఆనవాయితీగా పూర్తి స్థాయి కూడా దీనికి సంబంధించిన ఏర్పాటు కూడా చేశారు. అయితే ఈ కళ్యాణానికి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలను కూడా సమర్పించనున్నారు. దంపతులతో వచ్చి నేరుగా ఇక్కడ శ్రీరాముడికి సంబంధించిన పట్టు వస్త్రాలు అదేవిధంగా సీతా తల్లికి పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబరాలు కూడా ప్రభుత్వాన్ని నుంచి లాంఛనంగా అయితే సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు కూడా చేసినట్టు సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా భద్రత కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వివిఐపీల తాకిడి ఎక్కువ కూడా భద్రాచలం నవమి రోజు ఉంటుంది. ఈ నేపథ్యంలో భారీగా కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా భారీ ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఇటు ఇరు రాష్ట్రాల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా కూడా భక్తులు వస్తున్నారు. అదేవిధంగా వివిఐపీల తాకిడి ఉన్న నేపథ్యంలో భారీగా కూడా ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే సెక్టార్లకు సంబంధించి ఏదైతే మనం మిథిలా స్టేడియంలో ఉన్నాం కళ్యాణ మండపం చుట్టూ కూడా సెక్టార్లు ఏర్పాటు చేశారు. ఈ సెక్టార్లలో ఇప్పుడే భక్తులు కూడా వచ్చి ఇక్కడ ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఉదయం నుంచి కూడా ఎందుకంటే మధ్యాహ్నం కళ్యాణం ఉన్న నేపథ్యంలో మరి కళ్యాణం ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయినాయి కాబట్టి మరికొద్దిసేపట్లో కళ్యాణం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే భక్తులు మొత్తం కూడా సెక్టార్లు అయితే నిండిపోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ మనం చూసుకున్నట్టు కెమెరామెన్ చూపెట్టినటువంటి ఈ విజువల్ మొత్తం కూడా ఈ సెక్టార్లు దాదాపుగా 7,500 టికెట్లు అదేవిధంగా 3,000 ఈ టికెట్లకు సంబంధించినటువంటి సెక్టార్లను అయితే ముందున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. వెనక వైపు చూసుకున్నట్టయితే మనం చూడొచ్చు. ఈ పూర్తిగా కూడా వెనక వైపు స్టెప్స్ ఉంటే స్టెప్స్కి సంబంధించినటువంటి మీద ఉన్నట్టు భక్తులు మొత్తం కూడా వీళ్ళంతా కూడా ఫ్రీగా వచ్చి కళ్యాణం తిలకించడానికి ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపుగా మనం చూసుకుంటే ప్రతి సెక్టర్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కళ్యాణం తిలకించే విధంగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు. ప్రత్యేకంగా స్క్రీన్లతో పాటు ఆ భక్తుల కోసం కూలర్లు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సెక్టర్కి దాదాపుగా 2 స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 3-4 కూలర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే భక్తులకు ఎలాంటి కూడా ఇబ్బందులు జరగకుండా అసౌకర్యాలు లేకుండా భారీగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏంటంటే గతంలో వివిఐపి తాకిడ వల్ల కొద్దిగా భక్తులకి ఆటంకాలు కలుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండకూడదు. సామాన్య భక్తులు కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. దాదాపుగా కళ్యాణ మహోత్సవం ముగిసిన తర్వాత ఖచ్చితంగా భక్తులకి నేరుగా మనం చూడొచ్చు ముత్యాల తలంబరాలకు సంబంధించి ఎందుకంటే చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. భక్తులు కూడా ఏంటంటే ఖచ్చితంగా కళ్యాణానికి వచ్చినట్టు భక్తులు మొత్తం కూడా ముత్యాల తలంబరాలు ఖచ్చితంగా తీసుకెళ్లాలి కాబట్టి భక్తులకు ప్రతి భక్తులకు కూడా ముత్యాల తలంబరాలు అందే విధంగా కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా మనం చూసుకుంటే 300 క్వింటాల తలంబరాలని ఇప్పటికే సిద్ధం చేశారు. అదేవిధంగా భద్రాచలం సంబంధించిన కళ్యాణ మండపం నుంచి దాదాపుగా బస్టాండ్ వరకు కూడా 80 ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేసినామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా లడ్డు కౌంటర్లు చూసుకున్నట్టు దాదాపు 30 లడ్డు కౌంటర్లు కూడా ఏర్పాటు చేసాం. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అసౌకర్యాలు భక్తులకు లేకుండా భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేసినాం. వచ్చినట్టు భక్తులకు మనం చూసుకోవచ్చు భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు ఏదైతే అకామిడేషన్తో పాటు అన్నదాన కార్యక్రమాలను కూడా చుట్టూ భద్రాచలం ఆలయం చుట్టూ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైనా ఈ నేపథ్యంలో అంటే కళ్యాణం ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కంటే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. మనం చూసుకోవచ్చు కళ్యాణానికి ఏదైతే మండపం ఉందో మండపానికి సంబంధించిన కళ్యాణ మండపం ఒక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చినట్టు భక్తులకు కూడా అంటే చాలా హైట్ మీద ఉంటుంది కాబట్టి భక్తులు మొత్తం కూడా ఈ కళ్యాణ మండపాన్ని తిలకించే విధంగా కళ్యాణం జరుగుతున్న నేపథ్యంలో కళ్యాణం చూసే విధంగా కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో కళ్యాణ మండపం చుట్టూ కూడా భారీ ఎత్తున సెక్టార్లు ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు ఈ ఎదురుగా ఉన్నటువంటి సెక్టార్లు మనం పూర్తిగా చూసుకున్నట్టయితే ఇక్కడ సీఎంకి సంబంధించిన సెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సీఎం దంపతులు కూర్చునే విధంగా సీఎంతో పాటు సీఎం దంపతులు కూర్చుంటారు. ఇక్కడ నుంచి నేరుగా ముత్యాల తలంబరాలతో పాటు పట్టు వస్త్రాలను స్వామివారికి అర్చకులకు అందజేసిన సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక్కడ సీఎం నేరుగా కళ్యాణ మండపానికి ఎదురుగా కూర్చుంటారు. వెనక వైపు ఉన్న దాని సెక్టార్లు మొత్తం కూడా మినిస్టర్స్ సంబంధించిన సెక్టర్ అని చెప్పి ఇదంతా కూడా మినిస్టర్లు కూర్చున్నట్టు సెక్టర్. ఆ తర్వాత ఎంపీ సంబంధించిన సెక్టార్లు మనం చూడవచ్చు. ఇక్కడ ఎంపీకి సంబంధించిన ఈ సెక్టార్లు మొత్తం కూడా ఎంపీకి సంబంధించిన సెక్టార్లు. దీని తర్వాత ఎమ్మెల్యేల సెక్టార్లు ఉన్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు కూర్చోవచ్చు. అదేవిధంగా అటువైపు చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీలు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. ఎమ్మెల్యేలు కూర్చునే విధంగా మిగతా వాళ్ళు కూడా వివిఐపీలు అదేవిధంగా
జ్యుడిషియల్కి సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడ కూర్చునే విధంగా ఇదంతా కూడా వీవీఐపీల సెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా ఏర్పాట్లు కూడా చేసామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సామాన్య భక్తులు కూడా ఈ కళ్యాణం తిలకించే విధంగా అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినాయి. మరికొద్ది సేపట్లోనే ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ప్రసాదాలతో పాటు అదేవిధంగా ముత్యాల తలంబరాలు కూడా అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఇలాంటి అవంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.